హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం త్రిదోష థియరీ నేర్చుకుందాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థey'll asking the questions be like, "What are త్రిదోష? Like what correlation do we have in our body?" అని చెప్పేసి. త్రిదోష అంటే ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ బాడీ. దాని డెఫినేషన్ వచ్చేసి దుష్యంతి ఇది దోష అని అంటారు. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ బోత్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెయింటైనింగ్ అవర్ హెల్త్ అండ్ డీవియేటింగ్ అవర్ హెల్త్. సో త్రిదోషస్ అనేది 3 టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ వాత, సెకండ్ వన్ ఇస్ పిత్త అండ్ థర్డ్ వన్ ఇస్ కఫ. ఈ 3 దోషస్ అనేటివి దే మేజర్లీ అనుకో 2 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి అవికృత కండిషన్, సెకండ్ స్టేజ్ వచ్చేసి వికృత కండిషన్. అవికృత అంటే నార్మల్, వికృత అంటే అబ్నార్మల్. నార్మల్ కండిషన్ ఎప్పుడు వస్తుందంటే ఎయిదర్ ద 3 దోషస్ ఆర్ ఇన్ బ్యాలెన్స్డ్ స్టేట్, అంటే అవి ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు దాన్ని నార్మల్ స్టేట్ అంటారు. అండ్ దిస్ నార్మల్ స్టేట్ లీడ్స్ టు అవర్ హెల్త్. అండ్ అబ్నార్మల్ కండిషన్ దట్ ఈస్ అవికృత, అది ఎప్పుడు వస్తుందంటే ఏదర్ 3 దోషస్ దాంట్లో ఉన్న స్టేట్ కంటే ఇంక్రీజ్ స్టేట్ ఆర్ డిక్రీజ్ స్టేట్కి వెళ్ళినప్పుడు అది అబ్నార్మల్గా లీడ్ అవుతుంది. అండ్ దట్ దిస్ అబ్నార్మాలిటీ లీడ్స్ టు డిసీజ్ కండిషన్. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ 3 దోషస్. థ్యాంక్ యూ.